ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో కొత్త రూల్స్, తీవ్ర టెన్షన్లో ప్రజలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకైతే వెళ్ళిపోదామండి లేట్ చేయకుండా. హైదరాబాద్ నగరంలో బాణసంచా కాల్చడం పైన పోలీసులు నిషేధం విధించారు. పేలుళ్ళు, పండుగలు అంటే పెళ్ళిళ్ళు సరే, అదేవిధంగా షాపుల ప్రారంభోత్సవాలు వంటి ఏ సందర్భంలో అయినా సరే బాణసంచా కాల్చడం పైన నిషేధం ఉంటుందని తెలిపారు. బాణసంచా అమ్మేవారికి కూడా హెచ్చరికలు జారీ చేశారు. బాణసంచా కాల్చితే జైలుకు పంపుతామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ నిషేధానికి ప్రధాన కారణం దేశంలో నెలకొన్న పరిస్థితులలో హైదరాబాద్ పోలీసులు కమిషనర్ సివి ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్నాం, నగరంలో భద్రతా చర్యలు కొనసాగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. బాణసంచా శబ్దాలు, పేలుళ్ళు అన్వయించుకునేటువంటి ప్రమాదం ఉండడంతో ప్రజల్లో భయాందోళన నెలకొనే అవకాశం అయితే ఉంది. ఇది శాంతి భద్రతలకు విఘాతం కలిగించవచ్చు. అంతేకాకుండా బాణసంచా శబ్దాలు భద్రతా దళాలపై అనవసరమైనటువంటి ఒత్తిడిని కలిగిస్తాయి. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఉగ్రవాదుల కార్యకలాపాల నేపథ్యంలో బాణసంచా కాల్చడం వల్ల ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే స్పందించడం కష్టమవుతుంది. హైదరాబాద్ పోలీసులు కమిషనర్ సివి ఆనంద్ హైదరాబాద్ పోలీస్ అనగా సిటీ చట్టం 1348 నంబర్ 9 సెక్షన్ 67C కింద ఆయనకు అప్పగించిన అధికారాలను వినియోగించుకుంటూ ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ చట్టం ప్రకారం ప్రజలకు భద్రతా ముప్పు వాటిల్లే అవకాశం ఉంటే బాణసంచాపై నిషేధం విధించే అధికారం పోలీసులకు ఉంటుంది. ఈ ఆదేశాలు ఉల్లంఘించిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నిషేధాజ్ఞలు తదుపరి ఆదేశాల వరకు కొనసాగుతాయని తెలిపారు. ఈ నిషేధం కేవలం బాణసంచాలు కాల్చడం పైన మాత్రమే కాకుండా వాటి అమ్మకాలపై కూడా వర్తిస్తుంది. లైసెన్స్ ఉన్న బాణసంచా దుకాణదారులు కూడా ఈ సమయంలో బాణసంచా అమ్మకాలు జరపకూడదని పోలీసులు హెచ్చరించారు.